చికెన్ కర్రీ గ్రేవీ చూడండి. చలో మీకు కూడా ఇలా గ్రేవీగా దోశల్లోకి, ఈ మధ్య ఇడ్లీలో కూడా తింటున్నారు ఇలా గ్రేవీ. దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఇంట్లో గారెలు చేసినా, చపాతీ చేసినా, దోశ టిఫిన్ ఐటమ్ ఏదైనా సరే తప్పకుండా ఇలా మాత్రం ట్రై చేయండి. ఆ పనులు, గారె చపాతీ ఆ పనులతో పాటు ఈ చికెన్ కర్రీ ఎంత ఈజీగా అయిపోద్ది. ఇది ఒక పక్కన పెట్టేసేసి స్టవ్ మీద ఒక పక్కన పడేసేసి అలా మిగతా పనులు చూసుకోవచ్చు మీరు. అంత తేలిక అనమాట, అంత ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేయడం అంటే నాకు తెలుసు కదా, కర్రీ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా. ముక్కలు చూడండి, పీసెస్ ఇలా ఇలా ఉన్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయో చూడండి. మర్చిపోయాం, లెమన్ పిండుకుందాం. లెమన్ చూడండి ఎంత సైజులో ఉంది. పీసెస్ తీసుకొని చికెన్ కర్రీ అంత ఈజీ అంటే ఎంత ఈజీనో అంత టేస్టీగా ఉంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనకి కోడి శార్వా టైప్లో వచ్చి చూసాం కదా టిఫిన్స్లోకి ఎలాగో. నేను ఇక్కడ కర్రీ కోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి సాల్ట్ వేసుకుని, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిర్చి, ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. చూసారు కదా, స్పూను చాలా పెద్దగా, బిగ్ సైజ్ అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి గంటి పెట్టి కలదిప్పకుండా ఇలా చేత్తోని స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా కలదిప్పుకోవాలి, కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేద్దాం. అరగంట పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని తెచ్చి పాన్లో వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా కొద్దిగా కలదిప్పుకొని ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల ఇందులోకి వాటర్ వచ్చేస్తుంది. 2 minutes తర్వాత నేను మూత తీసి చూస్తున్నాం కదా, చాలా వాటర్ వచ్చేసింది. ఈ ప్రాసెస్లోనే ఇలా వాటర్ వస్తుంది అన్నమాట. ఇంకా వేరే ఎట్లాంటి టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీ చేసినా ఇంత వాటర్ మాత్రం రాదు. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రైడ్ ఆనియన్స్, ఒక్క పెద్దల్లిపాయని నేను ఫ్రై చేసుకొని ఇలా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. అలా వేసుకొని కలదిప్పేసి, ఈ కర్రీ ఇంతటితోనే ఉడకదు కాబట్టి, ముక్క బాగా మనకు ఉడకాలి కాబట్టి 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు చికెన్లో వచ్చిన వాటర్తో ముక్క ఉడకదు కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర పౌడర్, నేనైతే కర్రీస్లోకి ఫ్రై చేసి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్,
కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఈ జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి మంచిగా కలయి తిప్పుకొని ఇక్కడ టేస్ట్ చేద్దాం. సాల్ట్ మనకి సరిపోయిందో లేదో మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు కలయి తిప్పుకొని మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకుందాం. నాకైతే ఇక్కడ 5 minutes అయిన తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. మన కర్రీ కంప్లీట్ అవ్వడానికి టైం దగ్గరకు వచ్చేసింది. ఇలా గ్రేవీగా ఉండగానే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర అయితే ఇప్పుడు అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉండడం లేదు కాబట్టి ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మన కర్రీ కంప్లీట్. చూసాం కదా వీడియోలో ఎంత ఈజీ ప్రాసెస్. చికెన్ మొత్తం ముందుగా కలయి పెట్టుకొని తర్వాత ఇలా కుక్ చేసుకొని ఎంత గ్రేవీగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ గ్రేవీ చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ చూసాం కదా వీడియోలో. చాలా ఈజీ ప్రాసెస్, అసలు తేలికగా ఊరిక అలా కలిపి పెట్టేసి ఎలా చికెన్ కర్రీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు. తెలియని వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఇలా అనుకుంటే మాత్రం ఒకసారి వీడియో చూడండి. చికెన్ కర్రీ అంత ఈజీ అంటే ఎంత ఈజీనో అంత టేస్టీగా ఉంది. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. మనకి కోడి శార్వా టైప్లో వచ్చి చూసాం కదా టిఫిన్స్లోకి ఎలాగో. కాబట్టి వీడియో చూసిన మీకు వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో ఎలా ఉందనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చితే ఇంట్లో ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.